మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి కళా వైభవం 2 పేరు మీద 6,000కు పైగా కూచిపూడి కళాకారులతో బృంద నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ బృంద నృత్య ప్రదర్శన గిన్నెస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ బృంద నృత్య ప్రదర్శనలో కావలిపట్టణం క్రిస్టియన్పేట మొదటి లైన్ లో కొనసాగుతున్న సంయుక్త నృత్య కళా నిలయం నుంచి నాట్య గురువు గంగపట్నం లిఖిత, ఆమె శిష్యులు జి ఖ్యాతి, పామూరు మౌక్తికా సాయిశ్రీ, పామూరు సుగాత్రిక సాయిశ్రీ, సిహెచ్ శివ తనుశ్రీ, ఈతముక్కల కృష్ణప్రియ, యు తన్విక, పి హన్విక, పి రుత్విక, డి నేహాంజలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు గంగపట్నం లిఖిత మాట్లాడుతూ, నేడు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి కళా వైభవం 2 బృంద నాట్యంలో తమ యొక్క విద్యార్థులు పాల్గొని నృత్య ప్రదర్శన చేశారని చెప్పారు. ఈ బృంద నృత్య ప్రదర్శన గిన్నెస్ వరల్డ్ రికార్డు సాధించడం, అందులో తమ యొక్క విద్యార్థుల పేర్లు నమోదు కావడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. తమకు ఈ చక్కని అవకాశాన్ని కల్పించిన భారత్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ లలితకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. అంతరించిపోతున్న కళను నేర్పిస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు కావలి మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్, సుభద్ర, డాక్టర్ పి నరేంద్ర, డాక్టర్ పి రమ్య దీపిక, సురేంద్ర, నిర్మల, సరస్వతి, మోన, పామూరు మంజు, సామ్రాజ్యం పాల్గొన్నారు.